Hi students, welcome to the channel Physics with Kiran Kumar. మా ఫిజిక్స్ సింప్లిఫైడ్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ లో సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ కి వచ్చామా. సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ది పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అండ్ డెవలప్ ది థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. కొలిజన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ గురించి చెప్పమంటున్నాడు. అంతేకాకుండా ఒక థియరీని డెవలప్ చేయమన్నాడు. ఎవరికి? వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్కి ఒక థియరీ డెవలప్ చేయమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలిజన్ అంటే ఏంటి? కొలిజన్ అంటే ఏంటమ్మా, రెండు బాడీస్ గుద్దుకుంటాం అని మనం అనుకుంటాం, నిజమే. ఓకే అమ్మ, రెండు బాడీస్ ఇలా గుద్దుకుంటే దాన్ని మనం కొలిజన్ అంటాం. అంటే ఇక్కడ రెండు బాడీస్ ఇలా గుద్దుకుంటాం అనేది ఎంతసేపు జరుగుతుందమ్మా? ఫర్ ఎ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం జరుగుతుంది. అలా గుద్దుకుని అలా వెళ్ళిపోతాయి. ఓకే, అంటే ఈ రెండు బాడీస్ ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇలా వచ్చి దాన్ని అలా గుద్దుకుని వెళ్ళిపోతాయి, అంతేనా? ఓకే అమ్మా, సో ఇలా వచ్చి అలా గుద్దుకుని అలా వెళ్ళిపోతున్నాయి రెండు బాడీస్. దాన్ని మనం కొలిజన్ అంటాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండమ్మా, కొలిజన్ అంటే నిజంగా గుద్దుకోవాల్సిన అవసరమే లేదు. రెండు బాడీస్ యొక్క ఫీల్డ్స్ ఇంటరాక్ట్ అయినా దాన్ని మనం కొలిజన్ అంటాం. అయితే ప్రస్తుతానికి అది చూడట్లేదు, ప్రస్తుతానికి గుద్దుకునే కేసే చూస్తున్నాం. రెండు బాడీస్ జస్ట్ అలా వాటి ఫీల్డ్స్ ఇంటరాక్ట్ అయినా కూడా మనం కొలిజన్ అనే అంటామమ్మా. బట్ ఇప్పుడు ఆ లెవెల్కి మనం వెళ్ళట్లేదు, మనం ఫిజిక్స్ సింప్లిఫైడ్ కాబట్టి దీన్ని సింపుల్గానే ఉంచుదాం. ఓకే, సో ప్రస్తుతానికి కొలిజన్ అంటే గుద్దుకోవడం అనే మీరు అనుకోండి, ఓకేనా? సో కొలిజన్ అంటే ఏంటి? డెఫినేషన్ ఇది కూడా అదే, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. రెండు బాడీస్ స్ట్రాంగ్ గా ఇంటరాక్ట్ అవుతున్నాయి. స్ట్రాంగ్ గా ఇంటరాక్ట్ అవుతున్నాయి, గట్టిగా గుద్దుకుంటున్నాయి అనమాట. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ దట్ అక్కర్ ఫర్ ఏ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈ గుద్దుకుంటాం అనేది ఎలా జరుగుతుందమ్మా? చాలా చాలా అలా గుద్దుకుని అలా వెళ్ళిపోతుంది. అలా గుద్దుకుని అలా అంటుకుని కాసేపు ఆగిన తర్వాత ఇలా బయటికి వెళ్తాయా? ఓకే, హీరోయిన్ లాగా కాదు కదమ్మా. ఓకే, అలా గుద్దుకుని అలా వెళ్ళిపోతాయి, ఓకేనా? సో ఆ ఇంటరాక్షన్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, చాలా చాలా తక్కువ సేపు ఉంటున్నాం. డ్యూరింగ్ విచ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంటా అక్కర్ ఈస్ కాల్డ్ కొలిజన్. ఏంటిది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంటా అంటే ఏంటి? అంటే ఏం లేదమ్మా, చూడండి, ఈ బాడీకి కొంత మొమెంటం ఉంటుంది, ఈ బాడీకి కొంత మొమెంటం ఉంటుంది. మొమెంటం అంటే ఏంటమ్మా? మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో ఈ బాడీకి కొంత మాస్ ఉంటుంది, ఈ బాడీకి కొంత మాస్ ఉంటుంది. ఈ రెండు బాడీస్ ఇలా వచ్చి గుద్దుకున్నాయి అంటే దీనికి కొంత వెలాసిటీ ఉంటుంది, దీనికి కొంత వెలాసిటీ ఉంటుంది. ఓకే, ఇలా గుద్దుకుని వెళ్ళిన తర్వాత సేమ్ వెలాసిటీతో వెళ్తాయా? వెళ్ళవు, వెలాసిటీస్ మారుతాయి, ఓకేనా? సో ఇనీషియల్ గా దీనికి కొంత మొమెంటం ఉంటుంది, దీనికి కొంత మొమెంటం ఉంటుంది, ఆ రెండు ఇలా గుద్దుకుంటాయి. తర్వాత విడిపోయినప్పుడు దీనికి వేరే మొమెంటం ఉంటుంది, దీనికి వేరే మొమెంటం ఉంటుంది. బట్ టోటల్ మొమెంటం మాత్రం సేమ్ ఉంటుంది. టోటల్ మొమెంటం మాత్రం సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? మొమెంటా అనేది రీడిస్ట్రిబ్యూట్ అయ్యింది అనమాట. ఆ మొమెంటం అనేది ఏమైందమ్మా? రీడిస్ట్రిబ్యూట్ అయింది. దీని మొమెంటం కొంత దీనికి వచ్చి ఉండొచ్చు. సో ఇది కొంచెం ఎక్కువ మొమెంటంతో వెళ్తుంది, దీని మొమెంటం కొంచెం తగ్గుతుంది. ఓకే అమ్మా, ఈ బాడీకి కొంత మొమెంటం, దీనికి కొంత మొమెంటం ఉంటుందమ్మా. రెండు గుద్దుకున్న తర్వాత దీని మొమెంటం దీనికి కొంచెం ఇచ్చేసి ఉండొచ్చు. అప్పుడు ఇది కొంచెం ఎక్కువ మొమెంటంతో వెళ్తుంది, ఇది కొంచెం తక్కువ మొమెంటంతో వెళ్తుంది, ఓకేనా? సో అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంటా అంటే. అది మొమెంటం ఎక్కడికి వెళ్ళదమ్మా, ఎక్కడికి మిస్ అవ్వదు, జస్ట్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే ఈ బాడీ దీనికి ఇవ్వటమో లేదా ఈ బాడీ దీనికి ఇవ్వటమో చేస్తుంది, ఓకేనా? సో అదనమాట. సో ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ దట్ అక్కర్ ఫర్ ఏ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ విచ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంటా అక్కర్ ఈస్ కాల్డ్ కొలిజన్. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంటా కూడా జరుగుతుంది. అయితే ఈ కొలిజన్స్ రెండు రకాలమ్మా. ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, రెండోది ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటో చూడండి. ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీస్ ఆర్ కన్సర్వ్డ్. ఇదేంటి? చూడమ్మా, ఏ కొలిజన్ లో అయితే మొమెంటమ్ ఇంకా కైనెటిక్ ఎనర్జీ రెండు కన్సర్వ్ అవుతున్నాయో అంటే ఏం లేదమ్మా, ఈ బాడీకి కొంత మొమెంటం, ఈ బాడీకి కొంత మొమెంటం ఉంటుందన్నా కదా. ఓకే, సో ఈ టోటల్ మొమెంటం అనేది అంటే ఈ బాడీకి ఉన్న మొమెంటం, ఈ బాడీకి ఉన్న మొమెంటం, ఈ టోటల్ మొమెంటం అనేది కొలిజన్ ముందు కొలిజన్ తర్వాత సేమ్ ఉంటే దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాం. మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ బాడీకి కొంత మొమెంటం ఉంటుంది, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. అలాగే ఈ బాడీకి కూడా కొంత మొమెంటం ఉంటుంది, మాస్ ఇంటూ వెలాసిటీ. రెండు బాడీస్ ఇలా గుద్దుకున్నాయి. ఓకే, సో ఈ బాడీ మొమెంటం, ఈ బాడీ మొమెంటం, టోటల్ మొమెంటం ఉంటుంది కదా. ఆ టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ అంటే గుద్దుకోక ముందు, ఆఫ్టర్ కొలిజన్ గుద్దుకున్న తర్వాత
కూడా సేమ్ ఉందనుకోండి, టోటల్ మొమెంటం అమ్మ. ఓకే, మామూలుగా ఇండివిజువల్గా మారుతాయి. ఈ బాడీ గుద్దుకున్న తర్వాత ఈ బాడీకి వేరే మొమెంటం వస్తుంది, ఈ బాడీకి వేరే మొమెంటం వస్తుంది. కానీ టోటల్గా రెండింటి యొక్క మొమెంటం ఉంటుంది కదా, అది బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ సేమ్ ఉందనుకోండి, దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాం. అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ, దీనికి సెపరేట్ ఉండొచ్చు, దీనికి సెపరేట్ ఉండొచ్చు, బట్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ అనేది బిఫోర్ కొలిజన్ ముందు, కొలిజన్ తర్వాత కూడా సేమ్ ఉందనుకోండి, దాన్నే మనం కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకే, ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఆ రెండు కండిషన్స్ అంటే మొమెంటం కాన్స్టెంట్ గానే ఉండాలి, కైనెటిక్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. సో ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. కేవలం మొమెంటం మాత్రమే కాన్స్టెంట్ గా ఉందనుకోండి, దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఓకే, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చూడండి, ద కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటం ఈస్ కన్సర్వ్డ్, మొమెంటం మాత్రమే కాన్స్టెంట్ గా ఉంటుంది, బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉండదు. అటువంటి కొలిజన్ ని మనం ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. అర్థమైందమ్మా? అటువంటి కొలిజన్ ని మనం ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఓకే, సో కొలిజన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కొలిజన్ అంటే ఏంటమ్మా, రెండు బాడీస్ ఇంటరాక్ట్ అవుతున్నాయి ఫర్ ఏ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, చాలా తక్కువ సమయంలో ఇంటరాక్ట్ అవుతున్నాయి, దాన్ని మనం కొలిజన్ అంటాం. ఎన్ని రకాలవి? ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ లో మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ కొలిజన్ ముందు, కొలిజన్ తర్వాత కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో మొమెంటం కాన్స్టెంట్ గానే ఉంటుంది, బట్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ మనకి సెకండ్ పార్ట్ ఏంటి, డెవలప్ ది థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అన్నాడు. సో వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి అమ్మా, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ లో అసలు వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటే ఏంటో చూద్దాం. వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, రెండు బాడీస్, ఇదిగోండి రెండు బాడీస్ ఒక స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. ఇలా ట్రావెల్ చేయొచ్చు, లేదంటే ఇలా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సో రెండు బాడీస్ ఒక స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. ఆ రెండు ఏం చేసుకుని ఇలా గుద్దుకున్న తర్వాత కూడా సేమ్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తున్నాయి, గుద్దుకున్న తర్వాత సేమ్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తే దాన్ని వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటాం. దాన్ని ఏమంటాం? వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటాం. ఆ కొలిజన్ లో మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ రెండు కనుక కన్సర్వ్ అయితే వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఓకే, సో వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటే ఏంటమ్మా? ఇఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ ఆర్ కన్ఫైన్డ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఏమంటున్నాడమ్మా? వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్, ఈ వెలాసిటీస్ ఉన్నాయి కదా, ఇఫ్ దే ఆర్ కన్ఫైన్డ్ టు అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, అవి స్ట్రైట్ లైన్ కి అలా అట్టి పెట్టుకుని ఉంటాయి. కన్ఫైన్డ్ అంటే ఏంటి? రెస్ట్రిక్ట్ అయి ఉంటాం అనమాట. స్ట్రైట్ లైన్ కి రెస్ట్రిక్ట్ అయి ఉన్నాయి, మారలేదు, వెలాసిటీస్ చేంజ్ అవ్వాలి, డైరెక్షన్ చేంజ్ కాదు. ఓకే, సేమ్ లైన్ లోనే అవి కంటిన్యూ అవుతూ ఉంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్, బిఫోర్ కొలిజన్ సేమ్ స్ట్రైట్ లైన్ లో వెళ్ళాలి, ఆఫ్టర్ కొలిజన్ కూడా సేమ్ స్ట్రైట్ లైన్ లోనే వెళ్తూ ఉండాలి. దెన్ సచ్ కొలిజన్స్ ఆర్ కాల్డ్ వన్ డైమెన్షనల్ కొలిజన్స్. ఆ కొలిజన్స్ మనం ఏమంటాం అమ్మా? వన్ డైమెన్షనల్ కొలిజన్స్ అంటాం. ఆ కొలిజన్స్ లో కైనెటిక్ ఎనర్జీను మొమెంటం కన్సర్వ్ అయితే, కాన్స్టెంట్ గా ఉంటే కనుక దాన్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఇక్కడ నేను రెండు స్పియర్స్ తీసుకున్నాము. కన్సిడర్ టూ స్పియర్స్ ఆఫ్ మాసెస్ m1 అండ్ m2. ఇక్కడ రెండు స్పియర్స్ తీసుకున్నా, మాసెస్ m1 అండ్ m2. ఓకే, ఆ రెండు స్పియర్స్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఈ రెండు స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాయి, అట్ ది సేమ్ టైం సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాయి, అట్ ది సేమ్ టైం సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఓకే, సో కాసేపటి తర్వాత వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది అనుకుందాం. ఓకే, కాసేపటి తర్వాత వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది అనుకుందాం. అంటే ఈ m1 అనే మాస్ వెళ్ళి m2 అనే మాస్ గుద్దింది. ఇదిగోండి, బిఫోర్ కొలిజన్ ఎలా ఉంది, డ్యూరింగ్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ ఏం జరిగింది? ఇదేమో ఇనీషియల్ గా u1, u2 వెలాసిటీస్ తో వెళ్తున్నాయి. ఫైనల్ వెలాసిటీస్ ఏమైనాయేమో v1, v2 అయింది. గుద్దుకున్న తర్వాత వెలాసిటీస్ ఏమైనాయి? v1, v2 అయింది. ఇవి గుద్దుకోక ముందు పరిస్థితి, ఇది గుద్దుకున్న తర్వాత పరిస్థితి. ఓకే, సో వాటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిఫోర్ కొలిజన్ ఇప్పుడు m1, m2 మాసెస్ సేమ్ స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాయి. ఓకే, బిఫోర్ కొలిజన్ ఇది కూడా రాద్దాం. లెట్
u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2 అని రాద్దాం. ఇక్కడ రాద్దాం, ఇక్కడ రాద్దాం. లెట్ u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2. అప్పుడే కదా కొలైడ్ అవుతుంది అమ్మా. ఈ వెలాసిటీ కన్నా ఈ వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడే కదా కొలైడ్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు. అందుకని అది రాశారు. ఓకే, సో బిఫోర్ కొలిజన్ లెట్ u1 బి ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ m1 అండ్ u2 బి ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ m2. ఇక్కడ డిటో పెట్టామా, మీరు డిటో పెట్టకండి, కంప్లీట్గా రాయండి. ఓకేనా? కొలిజన్ ముందు m1 అనే మాస్ u1 అనే వెలాసిటీతో వెళ్తుంది, m2 అనే మాస్ u2 అనే వెలాసిటీతో వెళ్తుంది అని చెప్తున్నారు. ఇవి ఇనిషియల్ వెలాసిటీస్. ఆఫ్టర్ కొలిజన్, కొలిజన్ తర్వాత, ఆఫ్టర్ కొలిజన్ u1 ఇస్ గ్రేటర్ దాన్ u2 అన్న, కాబట్టి ఆ రెండు కొలైడ్ అవుతాయి, గుద్దుకుంటాయి. ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీస్ ఏమంటున్నామా, v1 v2 అంటున్నా, అదే రాశా. ఆఫ్టర్ కొలిజన్ లెట్ v1 బి ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ m1 అండ్ v2 బి ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ m2. కొలిజన్ అయిన తర్వాత m1 కేమో v1 అనే వెలాసిటీ వచ్చింది, m2 కి v2 అనే వెలాసిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే v1 వాల్యూ ఎంత, v2 వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అదే మనం చేయాల్సింది అదే. ఓకే, v1 కి ఒక ఫార్ములా వస్తుంది, v2 కూడా ఒక ఫార్ములా వస్తుంది, అదే మనం చేయాలి. ఓకే రైట్. సో పాజ్ చేసి రాసుకుంటే ఇది కొంచెం డెరివేషన్ పెద్దగా ఉంటుందమ్మా. పాజ్ చేసి రాసుకుంటే ఇది చెరిపేసి డెరివేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇప్పుడు మనం v1 కి v2 కి ఫార్ములా డిరైవ్ చేయాలి. ఒకసారి చూడండి అమ్మా. ఇదే టైప్ ఆఫ్ కొలిజన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అనగానే ఏమేమి జరుగుతున్నాయమ్మా, అక్కడ మొమెంటం కన్జర్వ్ అవుతుంది, ఇంకా కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను రాస్తున్నా ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ కాదు, ఫస్ట్ మొమెంటం కన్జర్వేషన్ తీసుకుందాం. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుంది, మొమెంటం బిఫోర్ కొలిజన్ షుడ్ బి ఈక్వల్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. మొమెంటం బిఫోర్ కొలిజన్ ఏంటమ్మా, మొమెంటం ఏంటి, మొమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. సో m1 u1 ప్లస్ m2 u2, ఇదే కదా టోటల్ మొమెంటం. దీని మొమెంటం రెండూ తీసుకోండి. సో టోటల్ మొమెంటం ఏమవుతుందమ్మా, m1 u1 ప్లస్ m2 u2. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, ఫైనల్ మొమెంటం. ఫైనల్ మొమెంటం అంటే m1 v1 ప్లస్ m2 v2. ఓకేనా? దేర్ఫోర్ m1 v1 ప్లస్ m2 v2, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే m1లన్నీ ఒకవైపు m2లన్నీ ఒకవైపు రాద్దాం. అంటే m1 ఇటు, ఇది అటు తీసుకెళ్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, m1 ఇంటూ ఇలా రాద్దాం, m1 ఇంటూ u1 మైనస్ v1, అంతేనా? లేదా ఒక స్టెప్ ఎక్స్ట్రా రాయినా, ఏం లేదన్నా, ఏం లేదు, సింపుల్ చూడండి. m1 u1 దీన్ని తీసుకురండి, మైనస్ m1 v1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు m2 v2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, దీన్ని తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ m2 u2. ఓకే, దీంట్లో మనం ఏం చేద్దాం, m1 కామన్ తీద్దాం. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 కామన్ తీస్తే ఇక్కడ v2 మైనస్ u2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దాని ఈక్వేషన్ 2 అనుకోండి. సరే, మొమెంటం కన్జర్వేషన్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం కన్జర్వ్ అవుతుంది, ఇలాస్టిక్ కొలిజన్ లో మొమెంటం యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. ఫ్రమ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వేషన్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా, హాఫ్ mv². కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే హాఫ్ mv². సో ఇక్కడ దీని కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, హాఫ్ m1 u1² ప్లస్ ఇది కూడా ఉంది కదా, హాఫ్ m2 u2² అనేది ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 v1² ప్లస్ హాఫ్ m2 v2². ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇది ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇలాస్టిక్ కొలిజన్ లో రెండు సేమ్ ఉంటాయి కాబట్టి అది రాసి. ఓకే, ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ చేసేయచ్చు, హాఫ్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ హాఫ్ కామన్ ఉంది, ఇక్కడ కూడా హాఫ్ కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తాం.
నెక్స్ట్ ఏం చేయాలి, M1లన్నీ ఒకవైపు M2లన్నీ ఒకవైపు పడతాం. సో ఇదేమవుతుంది, M1U1² ఈ M1 ఇటు తీసుకొచ్చండి, మైనస్ M1V1² ఇజ్ ఈక్వల్ టు M2V2² మైనస్ M1U2². ఓకే, తప్పరాచానా, M2U2², సారీ, M1U1² మైనస్ M1V1² ఇజ్ ఈక్వల్ టు ఇది అటు తీసుకెళ్దాం. అప్పుడు M2V2² ఇక్కడ ఆల్రెడీ ఉంది, మైనస్ M2U2², అంతే కదా. ఓకే, సో M1 కామన్ తీయండి. M1 కామన్ తీస్తే U1² మైనస్ V1² ఇజ్ ఈక్వల్ టు M2 కామన్ తీస్తే ఇక్కడ V2² మైనస్ U2². ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇది A² మైనస్ B² ఫార్మ్లో ఉంది, అంటే A మైనస్ B ఇంటూ A ప్లస్ B ఫార్మ్లో మనం రాయొచ్చు. దేర్ఫోర్ దీన్ని M1 ఇంటూ U1 ప్లస్ V1 ఇంటూ U1 మైనస్ V1 అని రాస్తాం. ఇజ్ ఈక్వల్ టు M2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు, V2 ప్లస్ U2 ఇంటూ V2 మైనస్ U2. A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫార్మ్లో రాసుకోవచ్చు కదా, ఎందుకు A² మైనస్ B² ఫార్మ్లో ఉంది కాబట్టి. దీన్ని నేను ఈక్వేషన్ 3 అంట, దీన్ని నేను ఈక్వేషన్ 3 అంట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 3 డివైడెడ్ బై 2 వేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, జాగ్రత్తగా చూడండి అమ్మా డెరివేషన్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, 3 డివైడెడ్ బై 2 వేస్తున్నా. సో 3 డివైడెడ్ బై 2, 3 ఏంటమ్మా, ఈ ఈక్వేషన్ రాసాను మొత్తం, M1 U1 ప్లస్ V1 ఇంటూ U1 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు M2 V2 ప్లస్ U2 ఇంటూ V2 మైనస్ U2 డివైడెడ్ బై 2 అంటే ఏంటి ఈక్వేషన్, ఈక్వేషన్ 2 చూడండి ఇది ఏముంది, ఈక్వేషన్ 2 M1 U1 మైనస్ V1, M1 U1 మైనస్ V1 ఈక్వల్ టు M2 V2 మైనస్ U2, M2 V2 మైనస్ U2. ఏమవుతుంది చెప్పండి, అది ఏమవుతుంది చెప్పండి అమ్మా, M1 M1 క్యాన్సిల్, M2 M2 క్యాన్సిల్, U1 మైనస్ V1 U1 మైనస్ V1 క్యాన్సిల్, V2 మైనస్ U2 V2 మైనస్ U2 క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది, U1 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V2. U1 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. దీని ఈక్వేషన్ 4 అంటాం. అయితే చాలా టెక్స్ట్ బుక్స్లో చాలా మెటీరియల్స్లో దీని తర్వాత ఒక పాయింట్ రాయాలి, ఆ పాయింట్ రాయరు, చాలా మెటీరియల్స్లో ఉండదమ్మా. మనం రాద్దాం, ఎందుకంటే క్వశ్చన్ ఇలాగే అడగాల్సిన అవసరం లేదు, కొంచెం వేరేగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో దానికోసం ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ నేను మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ వరకు మీరు రాసుకున్నారని అనుకుంటున్నా. సో ఇది ఆల్రెడీ రాస్తారు కదమ్మా, సో ఇది నేను చెరిపేస్తున్నా. చెరిపేసి ఇక్కడ నేను డెరివేషన్ కంటిన్యూ చేస్తాను. సో ఈ పాయింట్ తర్వాత ఒక చిన్న పాయింట్ ఉంటుందమ్మా, జనరల్గా చాలా మెటీరియల్స్లో ఉండదు. ఓకే, కొన్ని మెటీరియల్స్లో ఉంటుంది, మంచి మెటీరియల్స్లో ఉంటుంది, కొన్ని మెటీరియల్స్లో ఉండదు. అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ క్వశ్చన్ ఇలాగే అడగాల్సిన అవసరం లేదమ్మా, వేరే విధంగా కూడా అడగచ్చు. వేరే విధంగా అడిగినా మనం ఆ పాయింట్ దాంట్లో అక్కడ మెన్షన్ చేసామనుకోండి, ఫినిష్, మనకి ఒక హెడేక్ వదిలిపోతుంది. ఓకే, రైట్ రైట్ చూడండి. సో ఇక్కడ U1 ప్లస్ V1 ఈక్వల్ టు U2 ప్లస్ V2, దీని ఈక్వేషన్ 4 అనుకుని వదిలేస్తున్నాను, దాని అలా ఉంచు. నేను ఏం చేస్తా అంటే యూలన్నీ ఒకవైపు వీలన్నీ ఒకవైపు పెడతాను. సో యూలన్నీ ఒకవైపు వీలన్నీ ఒకవైపు పెడితే ఏమవుతుంది, U1 మైనస్ U2 ఈక్వల్ టు V2 మైనస్ V1. U1 మైనస్ U2 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1, ఈ విధంగా వస్తుంది. ఓకే, చూడమ్మా, U1 మైనస్ U2 అంటే ఏంటి, U1 మైనస్ U2 అంటే ఏంటమ్మా, ఈ రెండు ఇనిషియల్ వెలాసిటీస్, ఒక దాంట్లో ఒకటి తీసేస్తున్నాం అంటే ఏంటి, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. ఓకే, ఇదిగోండి U1 అనే బాడీ, అది M1 అనే బాడీ U1 అనే వెలాసిటీతో వస్తుంది, M2 అనే బాడీ U2 అనే వెలాసిటీతో వస్తుంది. U1 ఈజ్ గ్రేటర్ దాన్ U2 అనుకున్నాం మనం. సో ఈ రెండు ఇలా దగ్గరకు వస్తున్నాయి అంటే అప్రోచ్ అవుతున్నాయి. సో U1 మైనస్ U2 ఏమవుతుందమ్మా, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఏమవుతుంది, ఇదేమవుతుందమ్మా, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. అది రాయట్లేదు నేను, వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని రాస్తాను. ఓకే, ఆ U1 మైనస్ U2 ఏమంట, వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంట. గుద్దుకున్న తర్వాత మళ్ళీ విడిపోతాయి కదా, దూరంగా వెళ్ళిపోతాయి కదా, ఇది V1 ఇది V2. సో V2 మైనస్ V1 ఏమవుతాయి, వెలాసిటీ ఆఫ్ సెపరేషన్.
u1 మైనస్ u2 ఏమవుతుందమ్మా వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, v2 మైనస్ v1 ఏమవుతుంది వెలాసిటీ ఆఫ్ సెపరేషన్. ఓకే, ఆ ఒక్క పాయింట్ చాలా మెటీరియల్స్లో మెన్షన్ చెయ్యడు, అందుకని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇది ఏ టైప్ ఆఫ్ కొలిజన్? వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో మరి ఇక్కడ పాయింట్ రాద్దాం. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అని ఒక్క పాయింట్, అదే ఎక్స్ట్రా ఒక పాయింట్ రాయడం వల్ల తప్పేం లేదు కదా. సో ఒక్క పాయింట్ మెన్షన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 4 అనుకోవాల్సిన అవసరం కూడా లేదు, దీన్నే ఈక్వేషన్ 4 అనుకుందాం, దాన్నే ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే, సో ఇన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ఆ ఒక్క పాయింట్ మెన్షన్ చేస్తున్నాం. చాలా మెటీరియల్స్లో మెన్షన్ చేసి ఉండదు, బట్ నేను మెన్షన్ చేస్తున్నా ఎందుకంటే క్వశ్చన్ వేరే విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ u1 మైనస్ u2 అంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటే దగ్గరకు వస్తున్న వెలాసిటీ అనమాట. వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 అంటే వెలాసిటీ ఆఫ్ సెపరేషన్, దూరంగా వెళ్ళిపోయే వెలాసిటీ, విడిపోతున్న వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ సెపరేషన్, వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సెపరేషన్. ఓకే, రైట్ అయిపోయింది. సో అక్కడితో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ దీని నుంచి v2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఫ్రమ్ 4, v2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? v2 బదులు ఏం రాయొచ్చు? u1 మైనస్ u2 ప్లస్ v1 రాయచ్చా రాయకూడదా? u1 మైనస్ u2 ప్లస్ v1 రాయచ్చు కదా. ఓకే, సో దీని ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 5ని తీసుకెళ్ళి నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నామా? సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 5 ఇన్ 1. ఈక్వేషన్ 5ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే ఏం లేదమ్మా, v2 బదులు ఇక్కడ v2 ఉంది కదా, v2 బదులు ఈ వాల్యూని పెడతా అంతే. ఓకే, v2 బదులు ఈ వాల్యూ పెడతామా. ఓకే, లేదు 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, 2లో మీ ఇష్టం, దేంట్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం, మీ ఇష్టం, దేంట్లో 1లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లే, 2లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లే, మీ ఇష్టం. ఓకే అమ్మ, ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 ఏమవుతుందమ్మా m1 u1 అలాగే ఉంచండి ప్లస్ m2 u2 అలాగే ఉంచండి ఈజ్ ఈక్వల్ టు m1 v1 అలాగే ఉంచండి ప్లస్ m2 ఇంటూ v2 బదులు ఏం రాయాలి? ఇది రాయాలి. ఓకే, v2 బదులు అది రాయాలమ్మా u1 మైనస్ u2 ప్లస్ v1, u1 మైనస్ u2 ప్లస్ v1. ఓకే, రైట్. నెక్స్ట్ m1 u1 ప్లస్ m2 u2 ఏ లేదమ్మా, జస్ట్ డెరివేషన్ అది, దీంట్లో ఏం లేదు, జస్ట్ డెరివేషన్ అది. మనం ఏం చేస్తామంటే v1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదంతా చేస్తాం. సో m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ ఇది మల్టిప్లై చేసి విడివిడిగా రాద్దాం m2 u1 మైనస్ m2 u2 ప్లస్ m2 v1. ఓకే, కేవలం v1 మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్ ఉంచి మిగిలినన్నిటి తీసుకొచ్చేద్దాం, ఎందుకంటే మనకు v1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి v1 మాత్రమే ఇటు ఉంచి మిగిలినన్నిటి తీసుకొద్దాం. ఏమవుతుంది? m1 u1 ప్లస్ m2 u2. ఓకే, v1 మాత్రమే ఇటు ఉంచండి, మిగిలిన ఇటు తీసుకొచ్చేయండి. ఇది ఏమవుతుందా? ఇది ఇటు వస్తే మైనస్ m2 u1. ఓకే, ఇదేమవుతుంది? ప్లస్ అవుతుంది, ఇది వస్తే ప్లస్ m2 u2 ఏదో అవుతుంది ఇక్కడ. ఓకే, ఇదేమవుతుంది? m1 v1 ప్లస్ m2 v1, m1 v1 ప్లస్ m2 v1. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి, నెక్స్ట్ ఏం చేద్దాం జాగ్రత్త చూడండి. ఇక్కడ u1 టర్మ్స్ ఏమున్నాయి? ఇదొకటి ఇదొకటి ఉంది అంతే కదా, u1 టర్మ్స్. దాంట్లో u1 కామన్ తీయండి, ఈ రెండు టర్మ్స్లో u1 కామన్ తీయండి అన్న. అప్పుడు ఏమవుతుంది? మనకి m1 మైనస్ m2 మిగులుతుంది, అంతేనా? సో m1 మైనస్ m2 ఇంటూ u1, లేదా పని చేద్దాం, ఒక పని చేయండి,
ఇది m2u2 ఇది m2u2 ఈ రెండు యాడ్ చేస్తే 2m2u2 అవుతుంది. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 2m2u2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి, ఈ రెండు టర్మ్స్ మిగిలినాయి. ఈ రెండు టర్మ్స్లో మనం ఏం చేద్దాం, u1 కామన్ తెద్దాం. ఈ రెండు టర్మ్స్లో u1 కామన్ తెద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది, m1 మైనస్ m2 ఇంటూ u1 అంతేనా. ఈ రెండు టర్మ్స్లో u1 కనుక కామన్ తెస్తే m1 మైనస్ m2 ఇంటూ u1 అంతేనా. ఈ రెండు టర్మ్స్లో v1 కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఇంటూ v1 అంతేనా. మనకేం కావాలి, v1 వాల్యూ కావాలి. v1 వాల్యూ కావాలంటే m1 ప్లస్ m2 తీసుకొచ్చి ఈ రెండింటితో డివైడ్ చేసేద్దాం. ఓకే అమ్మా. దేర్ ఫోర్ v1 ఈక్వల్ టు ఏమవుతుందో దీని నుంచి m1 ఇంటూ m2 తీసుకొస్తాం. ఏమవుతుంది 2m2u2 బై m1 ప్లస్ m2 ప్లస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. సో దిస్ ఈస్ ది expression for final velocity. Okay, that is the expression for final velocity. Okay na. Next same ఇదే డెరివేషన్ మళ్ళీ వినడం, సేమ్ ఇదే డెరివేషన్ v2 కూడా చేయాలి. ఆ v2 చేయడానికి మనం ఏం చేస్తామంటే v1 ఈక్వల్ టు v2 మైనస్ u1 ప్లస్ u2 తీసుకుంటాం. ఇక్కడ ఏం చేసాం, ఈ ఈక్వేషన్ నుంచి v2 వాల్యూ తీసుకున్నాం. ఏది v1 క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ v2 వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు మనం v2 క్యాలిక్యులేట్ చేయాలి. v2 క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి, v1 వాల్యూ తీసుకోవాలి. v1 వాల్యూ తీసుకుంటే v1 ఇటు రాయండి, మిగిలిందంతా అటు తీసుకెళ్ళండి. ఇప్పుడు v1 ఈక్వల్ టు v2 మైనస్ u1 ప్లస్ u2 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఈ డెరివేషన్ అంతా చేస్తే మనకి v2 వాల్యూ వస్తుంది. ఓకే, మీరు అదంతా చేయొద్దు, హెడేక్ అనమాట. అదంతా చేయొద్దు. మనం ఏం చేస్తాం అంటే సిమిలర్లీ సేమ్ ఇలాగే చేస్తాం. అందుకని సిమిలర్లీ మళ్ళీ చేయొద్దు, మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫుల్ మార్క్స్ పడతాయి, ఏం భయపడకండి. సిమిలర్లీ అని చెప్పి v2 ఈక్వల్ టు డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తాం అమ్మ. v2కి ఎలా రాస్తాం ఫార్ములా అంటే సింపుల్. చూడమ్మా, v2 ఫార్ములా మళ్ళీ డెరైవ్ చేస్తే మనకు v2 ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ఏమొస్తుంది అంటే సింపుల్. ఈ ఫార్ములా డెరైవ్ చేశారు కదా, ఈ ఫార్ములా డెరైవ్ చేసిన తర్వాత m1, ఈ ఫార్ములాలో m1 ఉన్న ప్లేస్లో m2 పెట్టండి, m2 ఉన్న ప్లేస్లో m1 పెట్టండి. అలాగే u1 ఉన్న ప్లేస్లో u2 పెట్టండి, u2 ఉన్న ప్లేస్లో u1 పెట్టండి. ఫినిష్ అయిపోయింది. మళ్ళీ మొత్తం ఈ డెరివేషన్ అంతా చేయొద్దు. ఓకే, చూడమ్మా, జాగ్రత్త వినండి. v2 కూడా సేమ్ ఇటువంటి డెరివేషనే చేయాలి, కానీ అది మళ్ళీ లెంగ్తీ డెరివేషన్ అవుతుంది. కాబట్టి మనం అదంతా చేయకుండా మనం ఏం చేస్తామంటే సిమిలర్లీ అని చెప్పి v2 ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా రాస్తాం. ఆ డైరెక్ట్ ఫార్ములా ఎలా రాయాలో చూడండి. ఇక్కడ v1 ఈక్వల్ టు ఏముంది, 2m2u2 బై m1 ప్లస్ m2 ఉంది అంతేనా. 2m2u2 బై m1 ప్లస్ m2 ఉంది. మనం ఏం చేస్తాం ఇక్కడ 2m1u1 బై m2 ప్లస్ m1 అని రాస్తాం. అంటే ఏం లేదా, ఇక్కడ ఉన్న ఫార్ములాలో m2 బదులు m1 పెట్టాం, u2 బదులు u1 పెట్టాం. ఓకే, ఇక్కడ m1 బదులు m2 పెడతాం, m2 బదులు m1 పెడతాం, ఏది పెట్టినా m1 ప్లస్ m2నే వస్తుంది. సో అలాగే రాసాం. ప్లస్ ఇక్కడ m1 మైనస్ m2 ఉంది, మనం ఏం రాయాలి, m2 మైనస్ m1 రాయాలి. డివైడెడ్ బై m1 ప్లస్ m2, ఇది అటేసిన అది ఇటేసిన ఒకటే కాబట్టి సో m1 ప్లస్ m2 యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం. ఇంకా ఇక్కడ u1 ఉంది, మనం ఏం రాస్తాం, u2 రాస్తాం. ఫినిష్. 2 ఉన్న చోట 1, 1 ఉన్న చోట 2 పెట్టండి, అయిపోయింది. ఇక్కడ కదమ్ము, ఈ 2 దగ్గర కాదు. m1 u1 m2 u2లో 2 ఉన్న చోట 1, 1 ఉన్న చోట 2 పెట్టండి. ఈ ఫార్ములా కరెక్ట్గా చేస్తే జస్ట్ 1 ఉన్న చోట 2, 2 ఉన్న చోట 1 పెట్టండి, వచ్చేస్తుంది ఈ ఫార్ములా. ఓకేనా. సో సిమిలర్లీ v2 ఈక్వల్ టు 2m1 u1 అని రాసేయండి. ఫినిష్ అయిపోయింది. ఓకే అమ్మా, కొంచెం లెంగ్తీ డెరివేషన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేస్తే ఈజీ లేదు. ఓకే, ఏం లేదు, మొత్తం మ్యాథమెటిక్స్. ఓకే, స్టార్టింగ్లో థియరీ ఉంది, మిగిలిందంతా మనం ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి.